దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి 121వ దావీదు కీర్తన 1-2 వచనాలను చూసుకున్నట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడు కూడా సహాయం కావాలంటే కొండల తట్టు మన కన్నులెత్తి మన చేతులెత్తి దేవుడు పైనున్నాడని మనం అడుగుతూ ఉంటాం. కాబట్టి కొండల తట్టే నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందయ్యా? కొండల తట్టి నా చేతులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగినప్పుడు, యెహోవా వల్లనే మనకు సహాయం కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు మహారాజు ఎంతో చక్కని ప్రార్థనలు చేశాడు, ఎన్నో విజ్ఞాపనలు చేశాడు, ఎంతో పశ్చాత్తాప ప్రార్థనలు చేశాడు. ఆయన అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, కొండల తట్టు నా చేతులెత్తి అడుగుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. చూసారా, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి, ఎన్నో 7 కొండలు, ఎన్నో కొండలు. అలాగే యెరూషలేము దేవాలయము చుట్టూ కూడా ఆ పట్టణం చుట్టూ కూడా పర్వతాలు ఉన్నట్లుగాను యెహోవా మన చుట్టూ కూడా అలాగా మన కాపుదలగా, మన ప్రజల చుట్టూ కూడా ఆయన నిత్యము కాపుదలగా ఉండే దేవుడై ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడు. నీ తట్టు ఆయన తట్టే మనం కన్నులెత్తుతున్నాము. కొండల తట్టు నాకు కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. అదే విధముగా కీర్తనల గ్రంథం 123వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకున్నట్లయితే, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుతున్నాను, నా దాసుల కన్నులు తమ యజమానుల చేతి చుట్టూను, దాసీ కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యజమానుడు ఒక పని చేసేవాళ్ళు ఉంటారు. ఒక యజమానుడి కింద పనిచేసేవాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క యజమానుడు ఆయన పెద్ద ఆయన ఏం చేస్తాడో, ఎలాంటి సహాయం చేస్తాడో అని ఈ దాసులందరూ కూడా యజమానుల యొక్క చేతి తట్టు చూస్తూ ఉంటారు. ఆయన ఏమి ఇస్తాడో, ఎప్పుడు ఇస్తాడో, ఆయన ఇచ్చేది ఎలాంటిది ఇస్తాడో, ఎలాంటి జీతం ఇస్తాడో, ఈ విధంగా చూస్తూ ఉంటారు. అదే యజమానురాలు దాసీలు ఏం చేస్తారమ్మా? యజమానురాలి చేతి తట్టు చూస్తూ ఉంటారు. చూడండి, దాసీ కన్నులు దాసురాండ్రు ఏం చేస్తారు? యజమానురాలు చేతి వైపు చూస్తారు. మా యజమానురాలు ఏమి ఇస్తుందో, మా యజమానురాలు ఎంత జీతం ఇస్తానంటుందో, ఎలాంటివి ఇస్తావో, మంచి ఇస్తే బాగుండు, ఇలా మనం అన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా. దాసుల కన్నులు యజమానుల చుట్టూ, దాసీ కన్నులు యజమానురాలు తట్టు చూస్తూ ఉంటాయి. కాబట్టి అంటున్నాడు, దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు కూడా ఆయన తట్టు చూస్తున్నవి. దేవుని స్తోత్రం. మనకి ఒక యజమానుడు ఉన్నాడు. ఎవరైనా మన సృజించిన సృష్టికర్త అయినా దేవుడు మన యజమానుడు. మన యజమానుని వైపు మనం కూడా ఆయన తట్టు మనం కన్నులెత్తి చూస్తూ ఉన్నాం. ఆయన తట్టు మన చేతులెత్తి అడుగుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశమందు ఆసీనుడైన వాని తట్టు మన చేతులెత్తుతున్నాము, మన కన్నులెత్తుతున్నాము, మన కన్నులెత్తి అడుగుతున్నాము, మన చేతులు చాచి అడుగుతున్నాం కదా. అలాగే మన యజమానుడు మనల్ని సృజించిన మన సృష్టికర్త అయిన దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని కరుణించే వరకు కూడా మన కన్నులు ఆయన తట్టే చూస్తూ ఉంటాయి. ప్రభువా, నేను ఇది అడుగుతూ ఉన్నాను, నాకు ఎప్పుడు సహాయం దొరుకుతుంది? తండ్రి, నీ తట్టు నా కన్నులెత్తుతున్నాను, తండ్రి నీ వైపే నా చేతులు చాపి అడుగుతున్నాను. ప్రతి క్షణం మనం అడుగుతూ ఉంటాము, దేవా నాకు ఇది అవసరం ఉన్నది, నా అవసరతను తీర్చండి అని. అనేక మంది ప్రార్థన అవసరతలు పెడుతూ ఉంటారు. నాకు ఈ అవసరత ఉన్నదమ్మా, ప్రార్థన చేయండి అమ్మగారు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇతరులకున్న అవసరాలను బట్టి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుని వైపు చేతులెత్తి కన్నులెత్తి అడుగుతూ ఉంటాం. దేవా, నా సహచరులకు, నా అయిన వారికి, నా ఆత్మీయులకు ఇలాంటి అవసరతలు ఉన్నాయ్యా, దయచేసి మీరు కూడా వారి పక్షముగా నేను విజ్ఞాపన చేస్తున్నానయ్యా అని మనం చేతులెత్తి కన్నులెత్తి అడుగుతూ ఉంటాం. అలాగే అదే విధముగా మనము ఆయన ప్రజలమై ఉన్నాము. మన చుట్టూ కూడా ఆయన పర్వతాలు ఏ విధంగా పట్టణం చుట్టూ కాపుదలగా ఉన్నావో, మన యజమానుడైనటువంటి మన యేసు, మన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, మన యేసు ప్రభువారు
కూడా మన పట్ల ఎప్పుడు కూడా నిత్యము కూడా కాపుదలగా ఉంటూ ఉన్నారు. అది మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం బ్రతుకుతున్నామంటే మన తెలివితేటలు కాదండి, మన యుక్తులు కాదు, మన కుయుక్తులు కాదు, మనం చేసే పన్నాగాలు కాదు. అది ఎంతో కాలం నిలవదు అటువంటి ప్రయత్నాలు. కానీ దేవుని తోటి మనం కనులెత్తి నిజంగా మనం విశ్వసించి అడుగుతున్నట్లయితే మనకన్నీ కూడా సహాయం చేయగల దేవుడు మన పక్షమున ఉన్నాడు. మనము ఆయన దాసురాండ్రము కదా. మరి ఆయన మన యజమానుడై ఉన్నాడు. మన యజమానుడు ఎప్పుడు కూడా మనకు అన్ని క్షేమకరమైనవి ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 యేసయ్యా. అదేవిధంగా కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే, మరి నీవు నాకు సహాయుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. చూడండి ఏమంటున్నాడు, నీవు నాకు సహాయుడవై ఉంటివి. దావీదు మహారాజు ఎంత గొప్ప మాటలండి అసలు. ఇటువంటి మాటలు ఎంత ఎంత గంభీరమైన మాటలు. నీవు నాకు సహాయుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉన్నాను. అయ్యా, నీ రెక్కల చాటున నేను శరణు చొచ్చానయ్యా. శరణు దేవా, నీవే నా శరణం దేవా, నీవే నా ముక్తి దేవా, నీవే నా సర్వము దేవా అని మనం అడుగుతూ ఉంటాం కదా. నీవే నాకు సహాయకుడవై ఉన్నావు దేవా, నీకు స్తోత్రం అని చెప్పేసి మనము దేవుని అడుగుతూ ఉంటాం. నీ రెక్కల చాటునే ఉన్నానయ్యా, నేను నీ శరణొచ్చి ఉన్నానయ్యా, ఉత్సాహధ్వని చేస్తున్నానయ్యా. అంటే ఉత్సాహధ్వని, మనం చేసే ఉత్సాహధ్వని ఏంటి? ఆయన పాటలు పాడుతూ మనము సంతోషభరితులమై ఆనంద గానములతో ఉత్సాహధ్వని మనం చేస్తూ ఉంటాము అనే దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇంకొక మాట అంటాడు దేవుడు, మరి రెండవ దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా దేవ, మరి 5వదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 1-5 వచనాలు చూసుకుంటే, మరి మనం ఏమంటున్నాడంటే, నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపే తిరిగి ఉన్నది. నా కను దృష్టి ఎల్లప్పుడూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమంటున్నాడంటే, మా దేవా, నీవు వారికి తీర్పు చేయవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మా దిక్కు. చూడండి, నీవే మా దిక్కు. మన మీదకి శత్రువులు వచ్చినప్పుడు, మన మీదకి పగవారు లేచినప్పుడు మనం ఏమి చేయలేము. అప్పుడు ఎవరు మన దిక్కు? మన దేవుడే మన దిక్కు అయి ఉన్నాడు. నాకైతే యుద్ధం చేయడానికి శక్తి చాలదయ్యా. నాకైతే ఏ విషయంలోనూ నేను బలవంతురాలను కాదు, బలవంతుడిని కాను, బలహీనము నాయన. కాబట్టి నీవే మా దిక్కు నాయన. మరి మేము ఏది చేయాలన్నా మాకు శక్తి చాలదయ్యా. నీవు మరి ఏమి చేయుటకు మాకు తోచటం కూడా తోచదయ్యా. నీవే మాకు దిక్కు అని అడుగుతూ ఉన్నాడు. అదే 6వదిగా చూసినట్లయితే, ఇప్పుడు 6వదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 25:1 మరి 15వ వచనం చూసుకుందాం. ఏమంటాడంటే, నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నా కను దృష్టి ఎప్పుడు కూడా ఎవరి వైపునది? యెహోవా వైపే, దేవుని వైపే నా కను దృష్టి పెట్టాను. మరి వలలో చిక్కుకున్నటువంటి ఏ చిక్కు అయినా సరే, ఏ సమస్య అయినా సరే, వాటిలో నుంచి తప్పించే దేవుడు మరి ఆయన మాత్రమే. మరి కదా, దేవుడు మాత్రమే. నా పాదములను వలలో నుండి ఆయనే విడిపించును. హల్లెలూయా. మరి ఇంకొక మాట అంటాడు, కీర్తనల గ్రంథం 124 మరి 8వ వచనం చూసుకున్నట్లయితే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుతున్నది. హల్లెలూయా. భూమి ఆకాశములను సృజించిన మరి ఆయన వల్లనే, ఆయన వల్లనే మనకు సహాయం దొరుకుతున్నది. భూమి ఆకాశములను ఎవరు సృజించారు? మన సృష్టికర్త అయిన యెహోవా దేవుడే. మన దేవుడే. యెహోవా అన్న యేసుక్రీస్తు వారన్న యెహోవా దేవుడు అన్న ఒకటేనండి. కాబట్టి దేవుడు మనకు అన్ని సృజించి ఈ సృష్టిలో సర్వసౌఖ్యాలనిచ్చి మనల్ని పోషిస్తున్న దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మనకి ఏది అవసరమన్నా కూడా ఆయన అడిగి మన చేతులెత్తి మన కన్నులెత్తి ఆకాశం వైపు మా చేతులెత్తి కన్నులెత్తి అడగవలసిన వారమై ఉంటున్నాం. కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడ ఉండవచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆకాశముందాసునుడైన వాడా, నీ తట్టే నా కన్నులెత్తుతున్నాను, నీ తట్టే నా చేతులెత్తుతున్నాను, నాకు సహాయం దయచేయి దేవా అని అంటున్నాను. దేవుని స్తోత్రం. ఇందులో ముఖ్యమైన విషయాలు ఏమున్నాయి? కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను. మన కన్నులెత్తాలి ఎప్పుడు కూడా కొండల తట్టే. కాబట్టి దేవుడు ఎలా కాపుదలగా ఉన్నాడు? యెరూషలేము చుట్టూ పర్వతంలో ఎట్లా కాపుదలగా ఉన్నావో
అదే విధముగా మనల్ని సృజించిన మన సృష్టికర్త అయిన దేవుడు నిత్యము కూడా మనకు ప్రజలకు తన సృజించిన సృష్టిలో తన చేతులతో సృజించిన సృష్టి అయి ఉన్న తన చేతులతో సృష్టించిన మరి మన కోసం ఆయన మరి ఎప్పుడూ కూడా కాపుదలగా నిత్యము కాపుదలగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.